హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను ప్రసన్న. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ వీడియో ఏంటంటే సార్, మేము గుడికి వెళ్ళినాం సార్. మేము గుడికి వెళ్ళినాం, అది మ్యాటర్. ఫ్యామిలీ అంతా కలిసి గుడికి పోయినాం అనమాట. ఈ గుడి ఎక్కడ అనేది మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ఎలా అయినా చెప్పేస్తాను అనుకోండి, అది వేరే విషయం. దాంతో గుడికి వెళ్ళిపోయాం అనమాట. అర్ధరాత్రి నైట్ బయలుదేరి గుడికి వెళ్ళాము. ఏంటో అనుకోకండి, నిద్ర చేసి కొంచెం పూజ అది ఉంటే రాహుకేతు పూజ చేయించుకున్నాము. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఇక్కడ చూడండి, ఈ గుడికి వెళ్ళిన పద్ధతి సాంప్రదాయని అనే పాట ఉంటుంది చూసారు, దాన్ని నా గురించే కనిపెట్టినట్టు ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. మరి మనం అలా ఉండాలి బేసిక్గా, అదన్నమాట. పెద్ద బొట్టు, నేను నా అవతారం బలం సోకులకి ఏమాత్రం తీసుకోదు ఎక్కడ. గుడికి వెళ్ళిన తర్వాత దర్గాకి వెళ్ళినాం అన్నమాట. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే చాలా టైం ఉంది కదా అని చెప్పేసి దర్గాకి కూడా పోయినాము. ఇది ఎక్కడ ఈజీగా చెప్తారు, ఇప్పుడు ఎవరైనా చూస్తే నాకు తెలిసినంత వరకు. అబ్బా ఎండలో ఎంత గట్టి కాలు కాలుతున్నాయంటే, ఆ ఎండ ఎలా ఉందంటే ఓరి బాబాయ్, రేపటి నుంచి ట్రెండింగ్ అవుతుంది. బియ్యం ఉడకబెట్టి అన్నం వేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఆమ్లెట్లు కూడా వేసేస్తారు. అలాగే హారతి టైంలో ఇలా గంట కూడా మోగిస్తుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఎంజాయ్ చేసినాము, మామూలు లేదు. అండ్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే ఫాస్టింగ్, టిఫిన్ మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్, మళ్ళీ ఆఫ్టర్నూన్స్ ఏం లేవు. ప్రసాదం తినేసి ఉండడం తప్ప. ఇంకా ఇక్కడ మేము రూమ్స్ అవి తీసుకోలేదు. ఇంకా రూమ్కి తీసుకోవచ్చు, బడ్జెట్ మంది. కాకపోతే ఏంటంటే రూమ్ దగ్గర ఆధార్ పాన్లు నుంచి అడుగుతుంది. మేము ఏమీ అవైలబిలిటీగా తెచ్చుకోలేదు అనమాట. ఇక్కడ ఈవినింగ్ టిఫిన్ చేస్తున్నాం. పునుగులు సార్, మా ఇంట్లో రోజు ఉంటాయి మింగులు. మేము సాయంత్రానికి వచ్చేసరికి తింటాం పునుగులు. ఇదన్నమాట. మా ఫ్రెండ్ చెప్పింది, డైరెక్ట్ చెప్పని చెప్పేసి అలా హైలైట్ అవ్వాలి కదా, అందుకని సాయంత్రం పూట పునుగులు తిన్నాము, బజ్జీలు తిన్నాము. పునుగులు టేస్ట్ సూపర్ ఉంది. ఎంజాయ్ చేస్తూ బాగా తిన్నాము. చాలా అంటే చాలా ఆకలేసింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ అంటే కష్టం అయిపోతుంది కదా. పద్ధతి మా అక్కనైనా పద్ధతి. ఇంకా నెక్స్ట్ డే ఏమో రాహుకేతు పూజ చేయించుకున్నాము. ఈ పూజ అనమాట. ఇది నెక్స్ట్ డే కూడా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అసలు ఫాస్టింగ్ మంచినీళ్ళు టీ తప్ప ఇంకేం తీసుకోలేదు. అలా ఉన్నాం అనమాట. అంత కఠినంగా పూజ చేయాలంట, మరి నాకు కూడా తెలీదు. అంటే నాగులు చదువుకుంటాము అలా. ఇది ఇంకా మేము ఇవి వచ్చేసేటప్పుడు ఇక రెడీ అయిపోయి బయటకు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. గుంటూరు శివాలయానికి వెళ్ళాము. పెదకాకాని దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ చాలా బాగా పూజ చేశారు. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. వెళ్తే వెళ్ళొచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు పూజ. కాకపోతే ఓన్లీ మనీనే, నో ఫోన్పేస్ అనమాట. అన్ని అవైలబిలిటీస్లోనే ఉన్నాయి. మనీ ఉంటే చాలు మీ దగ్గర. ఫోన్పేతో మాత్రం అసలు వెళ్ళకూడదని అర్థమైంది సార్. మాకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది దాంతో. ఫోన్పే అన్నమాట. నా చిన్న వీడియో, నా హాఫ్ డేస్ ఇలా గడిచాయి ఈ వీక్ అయితే. మరి నా వీడియో చూస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయట్లా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.